అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ల పుష్ప 2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సెన్సేషన్ కాంబినేషన్లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా 4వ రోజు వసూళ్లలో కూడా 829 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది. తక్కువ టైంలోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా సూపర్ క్రేజ్తో పాటు కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుల్లో టాప్లో ఉంటాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొట్టిన సందీప్ రెడ్డి వంగ బీటోన్ యాక్టర్ రణబీర్ కపూర్తో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా చేయబోతున్నాడని తెలిసింది. ఈ ఫ్రాంచైజీలో 3వ పార్ట్ కూడా ఉండబోతుందన్న వార్త ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సీక్వెల్ 2027లో మొదలవుతుందని చెప్పిన రణబీర్ కపూర్ ఆ తర్వాత యానిమల్ 3కు సంబంధించి ప్రొడక్షన్ పనులు త్వరగా ప్రారంభించడంపై ఫోకస్ పెడతానని చెప్పాడు. థర్డ్ పార్ట్ చేయాలనే ఆలోచన మొదటి నుండే ఉందని, యానిమల్ విజయం సాధించడంతో అది దృఢమైన నిర్ణయంగా మారిందని చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్. బాణం, రూలర్, శివలింగ, కాంచనా 3 సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వేదిక. ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ఫియర్. లక్కీ లక్ష్మణ్ నిర్మాత హరిత గోగినేని కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చీకట్లో ముఖంపై చేతులు పెట్టుకుని భయంగా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. నాన్న బూచోడు నిజంగానే ఉంటాడా అని చిన్నారి అడిగితే, నువ్వేం భయపడకు, బూచోడు ఉండడు అని తండ్రి అంటుండగా, నిజంగానే బూచోడు ఉన్నాడంటుంది తల్లి. భయంగా ఉంది అంటే భయం అనేది మైండ్కు సంబంధించింది, స్ట్రాంగ్గా ఉండు, ఫైట్ చేయంటూ వేదికకు భరోసానిచ్చే సన్నివేశాలతో సస్పెన్స్గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్పై AR అభి నిర్మిస్తూ ఉండగా సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం గత వారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. గ్రాండ్ వెడ్డింగ్కి సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక తల నుంచి కాలి వరకు ఆమె వేసుకున్న ప్రతి నగ స్వచ్ఛమైన బంగారమే అని తెలిసింది. తలకు కట్టుకున్న సంప్రదాయ బాసింగం నుంచి వడ్డానం, ముక్కెర, చేతి వంకీలు, గాజులు, మీనాకారి జుంకాలు, ఉంగరాల దాకా ఇలా ప్రతి ఒక్కటి రూబీ, బంగారం, డైమండ్స్తో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలిసింది. పెళ్లిలో శోభిత గురించి ఆభరణాలు దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పొర్నియాన్ సెల్వన్ 1 చిత్రంలోని ఐశ్వర్యరాయ్, త్రిష ధరించిన నగలను గుర్తు చేస్తాయి. జీవితాంతం గుర్తుండిపోయేలా తన పెళ్లి ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నట్లు తెలిసింది. తన జడను సౌత్ ఇండియన్ బ్రైడల్ ఆభరణాలతో అలంకరించుకుంది. తన బ్రైడల్ లుక్ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో శోభిత పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట ఎవరికి వారుగా ఫంక్షన్లకు హాజరు కావడం, ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ కనిపించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్లో ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో మూర్ఖులకు కదవలేదని, మనం ఏం మాట్లాడినా దానికి కుత్సిత మెదడుతో తమకు కావాల్సిన అర్థం తీస్తారని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులలో లేని లోపాలను వెతుకుతూ ఉంటారని అన్నారు. మెదడు లేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనుక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ బేబీ జాన్. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ క్యామియో రోల్లో నటిస్తున్నాడు. కాలిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తల్లి కూతుళ్ల ఫన్ జర్నీతో మొదలైన ట్రైలర్ అమ్మాయిలు క్రైమ్ చుట్టూ జరిగే కథాంశం చుట్టూ సినిమా ఉండనుందని హింట్ ఇచ్చేస్తోంది. పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న వరుణ్ ధావన్ ఆ క్రైమ్ను ఎలా ఛేదించాడు అనే నేపథ్యం సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చెబుతుంది. ట్రైలర్ చివర్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు సల్లూభాయ్. బేబీ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లింగ్ కథాంశంతో ఉండే ఈ చిత్రంలో వామిక గబ్బి మరో హీరోయిన్గా నటిస్తుంది. బేబీ జాన్ నుంచి ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తూ ఉండగా సినీ వన్ స్టూడియోస్, జియో స్టూడియోస్తో కలిసి ప్రియా అట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ముంబై సినీ నటి జేత్వాని కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జేత్వాని పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, విద్యాసాగర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలను వినిపించారు. వాదనల సందర్భంగా నర్రా శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ విద్యాసాగర్కు బెయిల్ మంజూరు చేస్తూ కేసును ప్రభావితం చేస్తాడని చెప్పారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక గత ఏడాది బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో సినిమాలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్. టాలీవుడ్ నటుడు శివాజీ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్లో వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ అనంతరం దర్శకుడు ఆదిత్య హాసన్ ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఆనంద్ దేవరకొండతో చేయబోతున్నట్టు సమాచారం. లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. డాన్సర్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది, నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేరు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి, నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది, ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా టీఎఫ్టీటీడీ మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ అన్నీ కూడా జరిగినో అది లీగల్గా ఏంది ఉందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నన్ను ఎవరు ఎక్కడి నుంచి ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు, అంటే ప్రతి యూనియన్ డాన్సర్స్తో నేను వర్క్ చేయొచ్చు. చాలామందికి నేను కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను.
నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా, సో వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు. మోయిన్ మాస్టర్ కానీ, శిరీష్ మాస్టర్ కానీ, యానీ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, సో వీళ్ళందరూ నా దగ్గర చేసి వెళ్ళిన వాళ్ళే. ఇంకా చాలామంది వస్తున్నారు. సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటకు వస్తారు. సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు. సో టాలెంట్ అనేది ఎవరు తప్పలేరు. సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్ సూన్ ఒక మంచి సాంగ్తో మీ ముందుకు వస్తాను. జై హింద్. సోషల్ మీడియా వచ్చాక జనాల్లో క్రియేటివిటీ పెరిగిపోయింది. వార్తలు వండటంలో ఒక్కొక్కరు ఆరితేరిపోతున్నారని చెప్పాలి. వాటిలో ఎక్కువ శాతం గాలి వార్తలే ఉండటం చేత నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో లేదు. రీసెంట్గా ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే పుష్ప 2 హిట్ అవ్వడంతో పుష్ప 3 ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పుష్ప 2 ఎండింగ్లో పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ 3వ పార్ట్ని దర్శకుడు సుకుమార్ ప్రకటించేశారు. దాంతో ఇప్పుడు పుష్ప 3 గురించి ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం సర్కిల్స్లో హల్చల్ చేస్తుంది. పుష్ప 3 విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఉంటుందనేది ఈ వార్త సారాంశం. బాంబ్ బ్లాస్టింగ్లో శ్రీవల్లి మినహా పుష్పరాజ్ అండ్ ఫ్యామిలీ చనిపోతారట. శ్రీవల్లికి విజయ్ దేవరకొండ పుడతాడట. 3వ పార్ట్ అంతా దేవరకొండ చుట్టూనే తిరుగుతుందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ వార్త మాత్రం బలంగానే వినిపిస్తుంది. వినడానికి కూడా గమ్మత్తుగా ఉంది. మరి ఇందులో నిజం ఆ సుకుమార్కే తెలియాలి. అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బన్నీ వర్క్ తాను అభిమానినని పేర్కొన్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రూల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆదరణను సొంతం చేసుకుంటుంది. ముంబైలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ అమితాబ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్గా ఉన్నారని, ఎంతో మంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకెళ్తున్నట్లు చెప్పారు. తాజాగా ఈ వీడియోను అమితాబ్ షేర్ చేశారు. కృతజ్ఞతలు అల్లు అర్జున్, మీరు నా అర్హతకు మించి ప్రశంసించారు. నిజం చెప్పాలంటే నేను నీ ప్రతిభకు, నీ పనితీరుకి పెద్ద అభిమానిని. నువ్వు ఇలానే ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇలాంటి హిట్లు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ పోస్టుకు అల్లు అర్జున్ స్పందించారు. మీరు మా సూపర్ హీరో, మీ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా. నాపై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు. వృత్తిపరంగా పోటీ ఉన్న వ్యక్తిగతంగా హీరోలంతా స్నేహంగానే ఉంటారని పలు సందర్భాల్లో రుజువైంది కూడా. బాలకృష్ణ, రవితేజలపై గతంలో చాలా రూమర్స్ వినిపించాయి. అవన్నీ అబద్దాలని అన్స్టాపబుల్ వేదికగా బాలయ్య, రవితేజ తేల్చేశారు. రీసెంట్గా బాలకృష్ణ డాకు మహారాజు చిత్రానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని చోట్ల బాలకృష్ణ పాత్ర తీరుతెన్నుల్ని, గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ వాయిస్ ఓవర్ వస్తుందట. ఆ వాయిస్ ని రవితేజ అందించారని విశ్వసనీయ సమాచారం. రవితేజ వాయిస్ ఓవర్ తప్పకుండా సినిమాపై బలమైన ప్రభావమే చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డాకు మహారాజ్కి మాస్ మహారాజు వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజమే అయితే అది అభిమానులకు నిజంగా గుడ్ న్యూసే. గడిచిన జీవితమంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్లో సరదాలు తక్కువే. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్ కావడంతో ఇల్లంతా ఆర్మీ వాతావరణమే ఉండేది అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆమె మాట్లాడింది. నాన్నకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ, అందుకే చిన్నప్పటి నుంచి నన్ను స్పోర్ట్స్ వైపు నడిపించారు. నేను స్విమ్మింగ్, బ్యాడ్మింటన్లో స్టేట్ లెవెల్ ప్లేయర్ని. నా ఫిజిక్ ఫిట్గా ఉండడానికి కారణం అదే. నాన్న ద్వారా అభినయ ప్రపంచ జ్ఞానం నన్ను మిస్ ఇండియాగా నిలబెట్టింది. హీరోయిన్ అవుతానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఓ విధంగా ఇదంతా మా నాన్న ఆశీర్వాదం అంటూ ఆనందం వెలిబుచ్చింది మీనాక్షి చౌదరి. ఇన్స్టాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు నటి సమాంత. ఆ ప్లాట్ఫామ్ వేదికగా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఆమె తరచూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రేమను ఉద్దేశించి తాజాగా ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. తన పెంపుడు శునకం సాషాతో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు. సాషా ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు అని క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. సంధ్యా థియేటర్ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ను నిందించడం హాస్యాస్పదమన్నారు. గతంలో తొక్కిసలాట ఘటనలు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 9:30 సమయంలో వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు
మేరకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రేవతితో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. పోలీసులు వారికి సిపిఆర్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్న సూర్య 44 షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 కూడా చేస్తున్నాడు. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రియులుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే మేకర్స్ ఏఆర్ రెహమాన్ ప్లేస్లో యువ కంపోజర్ సాయి అభ్యాంకర్ను తీసుకొచ్చారు. కాచీసెర ఆల్బంతో పాపులర్ అయిన సాయి అభ్యంకర్ సూర్యకు ఎలాంటి సాంగ్స్ అందిస్తాడన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనిచేయబోతున్నాడు. ఈ రెండు అప్డేట్స్తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది సూర్య టీం. బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి భారీ బడ్జెట్తో అల్లు అరవింద్ దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ను రణబీర్ పంచుకున్నారు. తన కల నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. రామాయణ ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు. నితీష్ తివారీ దీన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. 2 భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్ 1లో నా భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలోనే పార్ట్ 2 చిత్రీకరణ కూడా ప్రారంభమవుతుంది. ఇలాంటి పాత్రలో నటించడం నాకు కల. ఈ చిత్రంతో ఆ కల నిజమైంది. మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప సినిమా రామాయణ అని చెప్పారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా నటించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వచ్చిన ఈ చిత్రం 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి నేటికి 6 ఏళ్లు అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాపై డాక్యుమెంటరీ రాబోతున్నట్లు ప్రకటించింది. ప్రపంచం మొత్తం ఈ సినిమా కీర్తిని చూసింది. ఇప్పుడు లోతులను చూస్తారు అంటూ RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరిట డాక్యుమెంటరీ చిత్రంను అనౌన్స్ చేసింది. ఈ డాక్యూను డిసెంబర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. రష్మిక విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు కలిసి 2 సినిమాలు చేశారు. వీరి మధ్య ప్రేమ ఉందని, డేటింగ్లో ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. దానికి తోడు ఇద్దరు కలిసి బయట ఎంజాయ్ చేసే ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. రష్మిక అన్ని పండుగలను విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకుంది. ఇక రష్మిక ఇటీవలే పుష్ప 2 సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టింది. తాజాగా రష్మిక మెయిన్ లీడ్గా తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ విజయ్ దేవరకొండ వాయిస్తో ఉంది. అంతేకాకుండా విజయ్ ఈ టీజర్ని తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ని రిలీజ్ చేస్తూ రష్మికని ఓ రేంజ్లో పొగిడేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ చేస్తూ టీజర్లో ప్రతి విజువల్ నాకు నచ్చింది. ఈ సినిమా చూడటానికి నేను ఎదురు చూస్తున్నా. రష్మిక మాలో చాలా మంది హీరోలకు సక్సెస్ రావడంలో భాగమై లక్కీ చామ్గా మారింది. తను యాక్టర్గా, పర్ఫార్మర్గా ఎదిగిన పర్సన్గా నేను 8 ఏళ్ల క్రితం కలిసిన అదే అమ్మాయిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ని రష్మిక తన భుజాలపై మోస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని రాసుకొచ్చాడు. నటుడు రితేష్ దేశ్ముఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో కేస్తో బంతా హై. తాజాగా ఈ కార్యక్రమంలో నటుడు అభిషేక్ బచ్చన్ పాల్గొన్నారు. ఇందులో ఆయనకు 2వ సంతానం గురించి ప్రశ్న ఎదురైంది. ఆరాధ్య తర్వాత ఏమిటి అని రితేష్ ప్రశ్నించగా అభిషేక్ నవ్వులు పూయించారు. రితేష్ పెద్దవాళ్లను గౌరవించాలి, నేను నీకంటే పెద్దవాడిని అని ఇలాంటి ప్రశ్నలు పబ్లిక్గా అడగడం కరెక్ట్ కాదు అన్నట్టు బదిలిచ్చారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య, ఆరాధ్య ఇలా పేరులో మొదటి అక్షరం ఏ అనేది తమ కుటుంబంలో ఒక సంప్రదాయంగా మారిందన్నారు. 2007లో అభిషేక్ ఐశ్వర్య వివాహం జరిగింది. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా వరల్డ్ ఫైర్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే భారీ కలెక్షన్స్ సాధిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా కాస్ట్ల వర్షం కురిపిస్తుంది. అయితే పుష్ప 2 సినిమా కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంటుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. తాజాగా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టించిన ఇంటర్స్టెల్లార్ సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసింది. పుష్ప 2 సినీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకున్న ఈ సినిమా క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 2014లో తెరకెక్కింది. దాదాపు ఈ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం అలానే ఉంది. పుష్ప 2 సినిమా ఇంటర్స్టెల్లార్ సినిమా కలెక్షన్స్ బీట్ చేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.